సో ఆ తర్వాత ఎందుకు మళ్ళీ మీరు డైరెక్షన్ వైపు అడగలేదు? మేబీ నాని గారు షూటింగ్లో ఉండటం వల్ల మీరు ప్రొడక్షన్ హౌస్లో బిజీగా ఉన్నారా? ఆ రీజన్స్ వల్ల ఏమన్నా? నేను యాక్చువల్లీ యూఎస్ వెళ్ళిపోయానండి దాని తర్వాత మీట్ క్యూట్ తర్వాత. ఐ జస్ట్ కేమ్ బ్యాక్ 6 months బ్యాక్. టిల్ ఐ రైట్ మై ఓన్ స్టోరీ ఐ వాస్ జస్ట్ హెల్పింగ్ అవుట్ విత్ కోట్ అంతే. ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు మీ డైరెక్షన్లో నాని గారితో ఏమన్నా ప్లాన్ చేస్తున్నారు? నాని గారికి ఇప్పుడు ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయినాయి కదా కోర్ట్తో. సో నేను అంత మంచి స్టోరీ రాయాలి మళ్ళీ, నాని గారికి నచ్చే అంత స్టోరీ. సో వెన్ ఎవర్ హీ లైక్స్ ఇట్ విల్ స్టార్ట్. థ్యాంక్ యూ మ్యామ్. డైరెక్టర్ రామ్. హాయ్, ధీరజ్ హియర్. సో రామ్, ఈ పోక్సో యాక్ట్ రిలేటెడ్ రీసెంట్ మూవీ రిఫరెన్స్ అంటే బందా అనే సినిమా, మనోజ్ బాజ్పేయి మూవీ వచ్చింది కదా. సో దట్ విల్ బీ ద బిగ్గెస్ట్ రిఫరెన్స్ ఫర్ నౌ. సో దాన్ని అంటే అది మీరు రిఫరెన్స్ తీసుకున్నారు లేదని కదా, బట్ కంపారిజన్స్ వస్తాయి బికాస్ దట్ ఈస్ డెల్ట్ విత్ ద మోస్ట్ సెన్సిబుల్ వే ఆ యాక్ట్ రిలేటెడ్ ఇప్పటిదాకా వచ్చిన దాంట్లో. సో మీరు ఎంత సెన్సిబుల్గా దాన్ని ట్రీట్ చేస్తున్నారు అండ్ దాంతో కంపారిజన్స్ వస్తే దాన్ని డీల్ చేయడానికి ఆర్ యూ రెడీ? యా, బందా డెల్ట్ విత్ పోక్సో, బట్ వీఆర్ టోటలీ డిఫరెంట్ ఫ్రమ్ బందా. నో కంపారిజన్స్ విల్ బి దేర్. ఏముండవు. పోక్సో డీల్ చేసామనేది తప్ప ఇంకే కంపారిజన్ ఉండదు.